అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇక అర్చన మహాలక్ష్మి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రీతి ఉష కూడా అక్కడికి వచ్చేస్తారు. రండి రండి, బ్రేక్ఫాస్ట్ చేశారా, స్నాక్స్ తిన్నారా అని అర్చన అనగానే తిన్నాం, అన్నయ్యతో బాగా దెబ్బలు తిన్నాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరితోటి బాగా తిట్లు తిన్నాం, ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగింది అని ప్రీతి అనేసరికి మీరు ఎంతో బెస్ట్ అనుకున్నాం పెద్దమ్మ, కానీ మీరు వరస్ట్ అని ఇప్పుడే అర్థమైంది అని ఉష కూడా కౌంటర్ వేస్తుంది. 2 దెబ్బలు తిన్న మీకే అంత కోపంగా ఉంటే ఎంతో కష్టపడి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఫెయిల్ అయిన నాకు ఇంకెంత బాధగా ఉంటుంది అని మహాలక్ష్మి అనగానే మీ ప్లాన్ ఏంటో మాకు మొత్తం చెప్పలేదు కదా పిన్ని, మీరు మొత్తం ప్లాన్ చెప్పేసి ఉంటే మేం కూడా ఏదో ఒకలాగా మేనేజ్ చేసేవాళ్ళం, లేదంటే ఇలా సీత వదినకు సారీ చెప్పాల్సిన అవసరమే వచ్చేది కాదు అని ప్రీతి అనగానే నిజంగా నా ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయి ఉంటే మీరు సీతకి సారీ చెప్పడం కాదు, శాశ్వతంగా తనకి సెండ్ ఆఫే చెప్పుండేవాళ్ళు, కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు అని మహాలక్ష్మి ఓపెన్ అప్ అయ్యేసరికి అంటే సీత వదినను చంపాలి అన్నదే నా పెద్దమ్మ మీ ప్లాన్ అని చెప్పేసి ఉషా ప్రీతి అడుగుతారు. మీకేమన్నా అభ్యంతరమా అని మహాలక్ష్మి అనగానే అలాంటిదేమీ లేదు పిన్ని, మీరేం చెప్పినా సరే మేం సపోర్ట్ చేస్తాము పెద్దమ్మ అని వాళ్ళిద్దరూ అంటారు. ఇంతకు ముందు వరకు మా ఇద్దరికే సీత శత్రువు, ఇప్పుడు మన నలుగురికి కూడా సీత శత్రువే. రామ్ మిమ్మల్ని కొట్టినందుకు నాకు కూడా చాలా బాధగానే ఉంది, కానీ రామ్ అంతలా మిమ్మల్ని కొడుతూ ఉన్నా సరే నా పేరును మీరు బయట పెట్టలేదు చూసారా, అందుకే నాకు మీ మీద చాలా ప్రేమ ఏర్పడింది, అందుకోసమే మీ ఇద్దరికి చెరో 1,00,000 ఇస్తున్నాను, ఈ 1,00,000 తీసుకుని వెళ్లి మీరు మంచిగా షాపింగ్ చేసుకోండి అని మహాలక్ష్మి పిల్లలకి డబ్బులిచ్చి చెడగొడుతుంది. వాళ్ళ డబ్బులు తీసుకుని చాలా హ్యాపీగా మీరు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవండి పిన్ని, మేము వచ్చేస్తామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక ఆశపడ్డ అర్చన కూడా నాకు కూడా ఏమీ లేదా అని అడిగేసరికి ఏం కావాలి, ఎంత కావాలి అని అడుగుతుంది. పిల్లలు కాబట్టి వాళ్ళకి 1,00,000 ఇచ్చావు, నేను పెద్దదాన్ని కాబట్టి నాకు 3,00,000 ఇవ్వచ్చు కదా అని అర్చన అనేసరికి ఏదో వెతుకుతున్నట్టుగా మహాలక్ష్మి యాక్ట్ చేస్తుంది. ఏం వెతుకుతున్నావు అని అర్చన అనగానే చీపురు కట్ట ఇక్కడెక్కడో ఉండాలి కానీ కనిపించడం లేదు అని మహాలక్ష్మి వెతుకుతూ ఉంటుంది. ఇక అర్చన ఫ్లాష్ బ్యాక్ లో మహాలక్ష్మి తనను చీపిరితో కొట్టింది గుర్తు చేసుకుని చీపురు కట్ట ఇప్పుడు దాని అవసరం ఏమీ లేదులే మహా, నాకు డబ్బులేమొద్దులే, నేను వెళ్తాను అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక సీత ఫ్రెష్ అప్ అయిపోయి దేవునికి పూజ చేస్తుంది. ఇదంతా చూసిన రేవతి సీత నువ్వు ఇంతలా దేవుణ్ణి పూజిస్తున్నావు కాబట్టే ఆ దేవుడు నిన్ను కాపాడాడు అని అనగానే దేవుడు ఒక్కడే కాదు పిన్ని, మీ అందరి ఆశీర్వాదము కూడా నన్ను కాపాడింది అని సీత అంటుంది. నువ్వు చేసుకున్న పుణ్యమే నీకు తోడుగా వస్తుంది సీత, నువ్వు ఎవరికి ఏ చెడు చెయ్యవు కదా, అందుకే నువ్వు బాగుంటావు అని రేవతి అనగానే నా కోసమని మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళందరి దగ్గర ఎన్ని మాటలు పడుంటారో నాకు అర్థమవుతుంది పిన్ని, అవన్నీ భరించుకుంటూ కూడా నేనొచ్చే వరకు మీరు ఇలాగే వేచి ఉన్నారు చూసారా, నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అని సీత అనగానే వాళ్ళందరి కోసం నేను రాలేదు సీత, నీ మీద అభిమానంతో నేనొచ్చాను అని రేవతి అనగానే అయినా కానీ నా కోసం మీరు ఇన్ని మాటలు పడడం నాకు చాలా బాధగా ఉంది పిన్ని అని సీత ఫీల్ అవుతూ ఉంటుంది. నా కోసం నువ్వు చేసిన దానితో పోలిస్తే నేను చేసింది ఎంత సీత, నా కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు, మా పెళ్లి జరిపించడం కోసం, మాకు ఆస్తిని ఇప్పించడం కోసం ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎంత పోరాడావో నేను నా జన్మలో మర్చిపోలేను సీత, అలా నువ్వు చేయడం వల్లే కిరణ్ ఇప్పుడు బిజినెస్ లో నిలదొక్కుకోగలిగాడు, కానీ రామ్కి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు ఈ రోజే అర్థమైంది సీత, ఉషా ప్రీతులతో కన్నతల్లులైన మీరెందుకు వెళ్లలేదు అని మహాలక్ష్మిని అర్చన పిన్నిని చాలా గట్టిగా అరిచేసి మరీ తిట్టాడు. సీతను అలా దారిలో ఎందుకు వదిలేశారు అని ఉషని ప్రీతిని కూడా చెంపల మీద వాయగొట్టేశాడు. ఒక్కొక్క క్షణం తను తల్లదిల్లుతూ ఉంటే నీకోసం తను పడే బాధని నేను పక్క నుండి చూశాను సీత, ఇంతకు ముందు నేను రామ్ని ఎప్పుడూ కూడా అలా చూడలేదు, నిజం చెప్తున్నాను సీత, నువ్వు కనుక రాకపోతే రామ్ నిజంగానే పిచ్చివాడైపోతాడేమో అన్నంత భయం నాలో కలిగింది, ఇక మీదట నిన్ను రామ్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు సీత, ఒక్క మహాలక్ష్మే కాదు సీత, 100,000 మహాలక్ష్మిలు కలిసి వచ్చినా సరే రామ్ని నిన్ను విడదీయలేరు, ఇక నేను బయలుదేరతాను సీత అని రేవతి వెళ్లిపోతుంది. రామ్మామకి నేనంటే ఇంత ప్రేమనా, నాకస్సలు తెలియదు కదా అని సీత లోపల మురిసిపోతూ ఉంటుంది. ఇక తరువాత సుమతి సీతను ఒక రూంలోకి తీసుకుని వెళ్లి అక్కడ కూర్చోబెట్టి సీత కాలికి దిష్టి చుక్క పెట్టబోతూ ఉంటే కాలు ముట్టుకోవడానికి పోతూ ఉంటే వద్దొద్దమ్మా ఎందుకిలా కాలు పట్టుకుంటున్నారు అని అడిగేసరికి దిష్టి చుక్క పెడుతున్నాను సీత, ఇంకా నీ సమస్య పూర్తిగా
కంప్లీట్ కాలేదు అని చెప్పేసి పంతులు గారు చెప్పారు. నువ్వు ఇంకా ప్రాబ్లంలోనే ఉన్నావు. ఇంటికి వచ్చే వరకు కూడా నా గుండె ఎంత బాధగా భారంగా ఉందో తెలుసా? నువ్వు క్షేమంగా వచ్చావు అని తెలిసాకే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అని సుమతి అనగానే, సారీ అత్తమ్మా, నువ్వు ఎంతలా చెప్పినా కూడా నేనే వినకుండా బయటికి వెళ్ళాను. నాకు ప్రమాదం పొంచి ఉంది అని నువ్వు హెచ్చరించినా కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాను. అందుకే చావు అంచుల వరకు వెళ్ళి మరీ తిరిగి వచ్చాను. నీ పూజల మహత్యమే అత్తమ్మా నేను మళ్ళీ ప్రాణాలతో బయటపడి ఇంటికి రావడానికి కారణం అని సీత అనేసరికి, నా పూజా బలం ఒక్కటే కాదు సీత, నీ రామ్ ప్రేమ కూడా నిన్ను బతికించింది. ఆ కాలంలో సీత దూరమైనప్పుడు రాము ఎంత విలవిలలాడిపోయాడో, ఇప్పుడు నువ్వు దూరం అయిపోయినప్పుడు కూడా నీ రాముడు అంతే విలవిలలాడిపోయాడు అని సుమతి అనగానే, ఒక కన్న కొడుకు కన్న తల్లిని తిట్టడం బాగోదు కదా అత్తమ్మ. రామ్మామ కోపంలో నిన్ను తిట్టేశాడంట, దానికి కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను అని సీత అనగానే, రామ్ అలా నన్ను తిట్టడంలో రామ్కి నీ మీదున్న ప్రేమ నాకు కనిపించింది. అంతేకాదు తెలియకుండా చేసే తప్పులే కాదు. రామ్కి నేను కన్నతల్లిని అని తెలియదు కదా. రామ్ నిన్ను ఇలాగే ప్రేమించాలి. మీరిద్దరూ కలకాలం ఇలా సంతోషంగా ఉండాలి. అదే కదా నాకు సంతోషం. మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష అత్త. మీ దీవెనలు ఇలాగే ఉంటే మేమిద్దరం కూడా సంతోషంగా ఉంటాం అని సీత అంటుంది. నువ్వు కనబడడం లేదు అన్న కంగారుతో నేను మీ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు ఇప్పుడు కూడా కంగారు పడుతూనే ఉంటారు. ఒకసారి ఫోన్ చేయి అని సుమతి అనగానే, సీత ఫోన్ చేసి అమ్మ అనగానే లలిత కుంగబెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అంతలా ఏడుస్తున్నావు? ఒక పోలీస్ ఆయన భార్యవయ్యుండి నువ్వు ఇంతలా బెంగపడ్డం కరెక్టేనా? నేను క్షేమంగానే ఉన్నాను. రామ్మామ నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడు అని సీత అంటుంది. ఎంత పోలీస్ అయినా సరే కన్న కూతురు తప్పిపోయింది అంటే ముందు మీ నాన్నే భయపడతాడే, అలాంటిది నేనెంత చెప్పు అని లలిత అనేసరికి, ఇక్కడ అత్తమ్మ నా కోసం ఎన్నో పూజలు చేసిందమ్మా, అత్తమ్మ పూజాబలమే నన్ను కాపాడింది అని సీత అంటుంది. అక్కడ మీ అత్తమ్మ నీకు తోడుగా ఉందన్న ధైర్యంతోనేనే నేను ఈ మాత్రమన్నా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. సమయానికి మీ నాన్న డ్యూటీ మీద వేరే ఊరికి వెళ్లారు. తను కూడా అందుబాటులో లేడు. నేనొక్కదాన్ని ఎంతలా ఏడ్చుంటానో ఆలోచించు, ఎంత కంగారు పడి ఉంటానో, ఎంత భయపడి ఉంటానో ఊహించు అని లలిత అనేసరికి, అంతలా భయపడకమ్మా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. అక్కడ నువ్వెలా అమ్మో, ఇక్కడ నాకు సుమతి అత్తయ్య అమ్మ. తను చెప్పినట్టే వింటాను, తను చెప్పినట్టే నడుచుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పేసి సీత ఫోన్ పెట్టేస్తుంది. అసలు అమ్మతో నువ్వేం చెప్పావత్తమ్మా? అమ్మ అంతలా ఏడుస్తుందేంటి అని సీత అనేసరికి, కన్న కూతురు కనబడకుండా పోతే ఏ తల్లైనా ధైర్యంగా ఎలా ఉంటుందే? ఏడవకుండా ఉంటుందా? నీకున్నంత ధైర్యం అందరికీ రావాలంటే ఎలా చెప్పు అని సుమతి అంటుంది. అసలు ఈ కిడ్నాప్ ఎందుకు చేశారత్తమ్మా? వాళ్లకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరు చేయించుంటారు అని సీత అడుగుతూ ఉంటే, ఆ విషయాన్ని కనిపెట్టడానికే పోలీసులు చాలా ప్రయత్నిస్తున్నారు కదా సీత, త్వరలోనే ఆ రౌడీలను పట్టుకుంటారు అని సుమతి అంటుంది. డబ్బుల కోసం అయితే మాత్రం ఈ కిడ్నాప్ జరగలేదత్తమ్మా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చూసినా నన్ను చంపేయాలి అన్నట్టుగానే చూశారు. అయితే ఇది కిడ్నాప్ కానే కాదు, వాళ్ళు నన్ను హత్య చేయాలనుకున్నారు. ఇది హత్యా ప్రయత్నం. నేను చనిపోయాను అనుకుని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళినట్టున్నారు. రామ్మామ రావడం ఒక్క నిమిషం లేట్ అయినా సరే నేను చనిపోయి ఉండేదాన్ని అని సీత అనగానే, అయితే రామ్కి నిన్ను దూరం చేయాలని ప్రయత్నించినట్టున్నారు, కానీ ఆ రాముడే నిన్ను కాపాడుతాడు అని వీళ్ళు గ్రహించలేదు అని సుమతి అనగానే, నన్ను రామ్మామని దూరం చేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళ గురించి మనమైనా సరే ఎంక్వైరీ చేసి త్వరగా తెలుసుకోవాలత్తమ్మా అని సీత అనగానే, ఖచ్చితంగా తెలుసుకుందాం సీత, మన ప్రయత్నాలు మనం చేద్దాం. అప్పుడే కదా నువ్వు రామ్ ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ కిడ్నాప్ విషయం మీ నాన్న వరకు చేరలేదు. మీ నాన్నకి తెలిస్తే ఎంత సీరియస్ అవుతాడో ఏంటో అని సుమతి అంటుంది. ఇక శివకృష్ణ ఇంటికి వచ్చేస్తాడు. ఏంటండి ఇంత ఆలస్యమైంది అని లలిత అడిగేసరికి, పక్క ఊరికి వెళ్లాను, అక్కడ పంచాయతీలో గొడవలో ఉన్న భూమి గురించి మాట్లాడడానికి వెళ్లాను. ఇద్దరు పెద్ద మనుషులు ఒక భూమి కోసం కొట్లాడుతున్నారు. తెలిసిన వాళ్లే కదా అని కూర్చోబెట్టి మాట్లాడదామనుకుంటే వాళ్ళు కొట్లాటలకి దిగుతున్నారు. కోర్టులు కేసులు అంటూ తిరిగితే మీ జీవితాలు అయిపోయే వరకు కూడా మీకు సొల్యూషన్ దొరకదు అని నచ్చజెప్పి ఆ పంచాయతీని కంప్లీట్ చేయించి తిరిగి వచ్చేవరకు ఈ సమయం అయ్యింది అని శివకృష్ణ అంటాడు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింటే వాళ్ళే దారికి వచ్చేవారు కదండి అని లలిత అనగానే, తెలిసిన వాళ్ళు లలిత, అందులోనూ భూమిని నమ్ముకున్న రైతులను అరెస్ట్ చేయడం వల్ల మనకేమొస్తుంది చెప్పు, ఎలా చేయను చెప్పు అని శివకృష్ణ అంటాడు.
ఇలా అయితే మీ పోలీస్ స్టేషన్లకు కేసులు ఎలా వస్తాయి, మీ పోలీస్ స్టేషన్లన్నీ మూసుకోవాల్సి వస్తుంది అని లలిత అనగానే, మంచిదే కదా, అందరూ సామరస్యంగా బతుకుతారు, అప్పుడు మాతో అవసరం ఏముంటుంది చెప్పు అని శివకృష్ణ అంటాడు. జీతాలు రాకపోతే జీవితాలు గడవని బతుకులండి మనవి, అలాంటప్పుడు మనం ఎలా బతుకుతాం చెప్పండి అని లలిత అనగానే, ఈ జీతం కాకపోతే ఇంకో జీతానికి పనిచేస్తాము, ఇదొక్కటే బతుకు తెరువు కాదు కదా, అందరూ బాగుండాలి అనుకోవాలి అని శివకృష్ణ అంటాడు. మీరు కంగారు పడను అంటే ఒక విషయం చెప్తానండి అని కూల్గా మాట్లాడుతూ విషయమంతా కూడా శివకృష్ణకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లలిత. అంతా విన్న శివకృష్ణ చాలా షాక్ అయిపోయి, ఇంత జరుగుతూ ఉంటే నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతాడు. సుమతి కూడా మీకు ఫోన్ చేసింది, నేను కూడా మీకు ఫోన్ చేశాను, కానీ మీ ఫోన్ ఎంతసేపటికి కలవలేదండి అని లలిత అంటుంది. ఇదంతా వింటుంటే ఎవరో కావాలని చేసిన ప్లాన్లా ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టను అని ఆవేశంతో శివకృష్ణ ఊగిపోతూ ఉంటే, అక్కడ పోలీసులు దీని గురించే ఎంక్వైరీ చేస్తున్నారంటలేండి, మీరంతగా కంగారు పడకండి అని లలిత అంటుంది. నేను కూడా పోలీసునే లలిత, మర్చిపోయావా, నా కూతురిని అంతలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను వదిలిపెడతానా, ఏం జరిగితే అదే జరుగుతుంది, వాళ్ళ సంగతి తేల్చుకునే వస్తాను, రేపు నేను సీత దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా పూసకుచ్చినట్టు తెలుసుకుంటాను, ఖచ్చితంగా సీతకు బయట అయితే ఎవరు శత్రువులు లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇదంతా చేస్తున్నట్టున్నారు, ఈ సంగతి నేను ఏంటో రేపు వెళ్లి తేల్చేసుకుంటాను అని కోపంతో శివకృష్ణ ఊగిపోతూ ఉంటాడు. నిజానిజాలు తెలుసుకోకుండా మీరు అంతలా ఆవేశపడకండి, ఇది నిజంగా ఇంట్లో వాళ్ళ పనే అయితే కనుక మనం దీన్ని సున్నితంగా డీల్ చేయాలి, తనను అంతలా బాధ పెట్టినందుకు సీత కూడా వాళ్ళనేమీ విడిచిపెట్టదు కదా అని లలిత అంటుంది. ఇంట్లో వాళ్ళైనా సరే బయటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే నా కూతురి జోలికి వచ్చినందుకు వాళ్ళ సంగతి నేనే తేలుస్తాను అని శివకృష్ణ ఆవేశంతో అంటూ ఉంటాడు. ఇక సీత పాలు తీసుకుని రామ్ దగ్గరికి వస్తుంది. అయ్యో సీత, అప్పుడే పనులు చేయడం మొదలు పెట్టావా, నీకసలే నీరసంగా ఉంది, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని రామ్ అనేసరికి, నేను నీరసంగా ఏం లేను మామ, బలంగానే ఉన్నాను, చూడు నువ్వు ముందు పాలు తాగు అని పాలిచ్చేస్తుంది. అంతలోనే సుమతి అక్కడికి వస్తుంది. సీత, నీకోసం రామ్ ఈరోజు ఎంతో పెద్ద యుద్ధం చేశాడు, నన్ను తిట్టాడు, వాళ్ళ పిన్నిల మీద అరిచాడు, వాళ్ళ చెల్లెండ్లను కొట్టాడు, కొన ఊపిరితో ఉన్న నిన్ను ఆఖరికి ప్రాణాలతో బతికించుకోగలిగాడు. రామ్ మనసు నిండా నువ్వే ఉన్నావు సీత, ఈ విషయాన్ని నేను రామ్ లేనప్పుడు కూడా నీతో చెప్పొచ్చు, కానీ రామ్ ఉన్నప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు దీపం కొండెక్కింది అని చెప్పేసి నువ్వు చాలా బాధపడ్డావు కదా, ఆ దీపాలైతే ఎవరన్నా కొండెక్కిస్తారేమో కానీ రామ్ గుండెలో వెలిగించిన నీ ప్రేమ దీపాన్ని మాత్రం ఎవ్వరూ ఆర్పేయలేరు సీత. రామ్ నీకు ప్రేమదీపమైతే నువ్వు రామ్కి ప్రాణదీపానివి సీత. మీరిద్దరూ కూడా కలకాలం ఇలాగే ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీ ప్రేమను ఎప్పుడూ పెంచుకుంటూ సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదించి సుమతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏంటి మామా, నువ్వు నా కోసం మీ పిన్నిలను తిట్టావా, మీ చెల్లెళ్లను కొట్టావా, నేనింటుంది నిజమేనా మామా అని సీత అనేసరికి, ఆ టైంలో నాకు బాగా కోపం వచ్చేసింది, అందుకోసమే అలా చేశాను అని రామంటాడు. మరి నేను స్పృహలో లేనప్పుడు నువ్వు అంతలా ఎందుకేడ్చావు మామా అని సీత అనగానే, నీకెలా తెలుసు నేనేడ్చానని అని రామ్ షాకింగ్గా అడుగుతాడు. నా మనసు చెప్తుంది కదా మామా, అందుకే నాకు అర్థమవుతుంది అని సీత అనగానే, మనసుకి కండ్లు కూడా ఉంటాయా అని రామ్ అడుగుతాడు. కండ్లతో చూడలేనివి కూడా మనసుతో తెలుసుకోవచ్చు మామా అని సీత అంటుంది. అలా ఏమీ కాదు, నేను నీ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసి అంతవరకు వచ్చాను అని రామనగానే, మనసుకు కూడా సిగ్నల్స్ ఉంటాయి మామా, నేను కనబడలేదు అన్న బాధతో నీకు నీ మనసుకి సిగ్నల్ పంపించి ఉంటుంది అని సీత అనగానే, సీత కనబడనప్పుడు రామ్ ఎంతలా కుమిలి ఏడ్చాడో అదంతా కూడా రామ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను కూడా స్పృహ తప్పిపోయే ముందు నిన్నే తలుచుకున్నాను మామా, మన మధ్య జరిగిన తీపి గుర్తులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకున్నాను, అప్పుడు నా మనసు నీ మనసు ఒక్కటై ఉంటాయి మామా, అందుకే నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేశావు. మనుషులు దూరమైనప్పుడే కదా మామా మనసులు ఎప్పుడూ కూడా దగ్గరవుతాయి, అందుకే అప్పుడప్పుడు మనుషులు దూరమైతేనే బాగుంటుంది కదా మామా అని సీత అనబోతూ ఉంటే రామ్ కోపంగా పెట్టి చెయ్యి ఆపేస్తాడు. సీతను ఇక రామ్ ఏమీ మాట్లాడనివ్వడు. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఇంకా ఏం జరగబోతుంది అనే ఆతృతగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.